వెల్కమ్ టు అవర్ ఛానల్. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనది లా యూనివర్సిటీ, నల్సార్ లా యూనివర్సిటీ. ఆ నల్సార్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సిజేఐని ఆహ్వానించింది యూనివర్సిటీ. ఆ ఆహ్వానాన్ని తిరస్కరించింది యువత. లా యూనివర్సిటీ విద్యార్థులందరూ మెయిల్స్ పంపించి మా స్నాతకోత్సవానికి మీరు రావద్దంటూ సిజేఐకి మెయిల్స్ పంపించారు. మెయిల్ పంపించడానికి వెనకాల కారణాలు ఏంటి, ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, దీని వెనక కుట్రకోణం ఏమైనా ఉందా, పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి అంతా పడుతున్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. నల్సార్ యూనివర్సిటీ అత్యంత ప్రతిష్టాత్మకమైంది లా యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సిజేఐని ఆహ్వానిస్తే ఆ యూనివర్సిటీ విద్యార్థులందరూ తిరస్కరిస్తూ మెయిల్స్ పంపించారు సిజేఐకి. బార్ కౌన్సిల్ ఎంటర్ అయ్యి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే సిజేఐ కల్పించుకున్నారు. ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకించారు, దాని వెనకాల ఉన్న కుట్రకోణం ఏంటి, ఎట్లా చూస్తారు? నల్సార్ యూనివర్సిటీ కాన్వకేషన్కి చీఫ్ గెస్ట్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ని ఇన్వైట్ చేయాలని ప్రతిపాదన జరిగినప్పుడు, జనరల్గా కాన్వకేషన్ అంటే జస్ట్ వాళ్ళకి గ్రాడ్యుయేషన్ డే కాబట్టి ఊరికే పట్టాలు ఇవ్వటం మాత్రమే పరిమితం కాదు. ఆ కాన్వకేషన్ అడ్రస్కి ఒక విశేషం ఉంటుంది. ఒక విలువలతో కూడిన స్టూడెంట్స్కి ఇచ్చే ప్రసంగం అంటే ముఖ్య అతిథిగా పిలిచే వాళ్ళని కూడా ఇది లా యూనివర్సిటీ కాబట్టి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని పిలవటం కరెక్టే. ఎందుకంటే ప్రతిష్టాత్మకమైన కాన్వకేషన్ కాబట్టి, వాళ్ళు లా స్టూడెంట్స్ కాబట్టి. సో ఇక్కడ విషయం ఏం జరిగిందంటే, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా ఎక్కడా కూడా స్టూడెంట్స్ ఇంత వ్యతిరేకత, ఈ గెస్ట్ వద్దు మాకు కాన్వకేషన్కి అని ఇంత ఎత్తున వ్యతిరేకత రావటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం, ఆలోచించదగ్గ విషయం. అంటే సిజేఐ లాంటి వ్యక్తి స్నాతకోత్సవానికి వస్తే గర్వంగా ఉంటుంది, గౌరవంగా ఉంటుంది, వాళ్ళ యూనివర్సిటీ కూడా మంచి జరుగుద్ది. అలాంటి సిజేఐని విద్యార్థులు ఎందుకు వ్యతిరేకించారంటారు? అంటే ఇక్కడ ఈ పాయింట్లో మనం పార్టీలకు సంబంధం లేదు, ఇట్ ఈస్ ఏ ప్యూర్లీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ విశ్లేషణ చేస్తే, ఇప్పుడు జన్ జై ఉద్యమం నేపథ్యం ఒకటి ఉంది బ్యాక్గ్రౌండ్. రెండోది, వీళ్ళు 458 మంది స్టూడెంట్స్ అపోజ్ చేశారు వద్దు అని, అంటే సీరియస్ కన్సర్న్ ఉంది. అయితే ఎందుకు అనేది అకార్డింగ్ టు ద స్టూడెంట్స్ పర్సెప్షన్లో ఎందుకు అని అంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యం ఒకటి. ఆయన గతంలో ఒక తీర్పు సందర్భంలో ఈ యువత, ఎడ్యుకేటెడ్ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన మార్గంలో వెళ్ళట్లేదు, ఐడియల్గా ఉంటున్నారు, సోమరిపోతుల్లాగా తయారవుతున్నారు, దొంగ డిగ్రీలు తీసుకుంటున్నారు, ఆర్టీఐల ద్వారా ఏదో టైంపాస్ చేస్తున్నారు, కాక్రోచెస్ లాగా వ్యవహరిస్తున్నారు, బొద్దింకలతో పోల్చారు. ఆ వ్యాఖ్యలు ఈ దేనికి దారి తీసినాయి అంటే, అటొచ్చి ఇటొచ్చి జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం రావటం, ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయటం, కాక్రోచ్ జనతా పార్టీ ఫార్మేషన్ రావటం, అసలు పెద్ద సంచలనం అయింది భారతదేశంలో. చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ జరిగినాయి. అంటే ఆయన అన్న నేపథ్యాన్ని తీసుకోకుండా, బొద్దింకలను ఎందుకు అన్నాడు, ఏ నేపథ్యం అన్నాడు, ఏ కేసు విషయంలో అన్నాడో తీసుకోకుండా దాన్ని ఉదాహరిస్తూ సిజేఐ పుట్టింది. సిజేఐ పుట్టడానికి కారణమైంది ఈయన వ్యాఖ్యలు. తర్వాత ఈయన వివరణ ఇచ్చినా కూడా అది సద్దు మణగల. ఆయన ఎందుకు అన్నా కూడా, వివరణ ఇచ్చినా కూడా. నెక్స్ట్ స్టెప్ ఏమైంది, జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న ఉద్యమం నేపథ్యంలో, అక్కడ లాఠీ ఛార్జ్ నేపథ్యంలో కోర్టులో ఒక అతను పిటిషన్ వేయలేదు, రిప్రజెంటేషన్ ఇచ్చాడు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. అంటే నేను లీగల్ ఎక్స్పర్ట్ని కాబట్టి లీగల్గా చెప్తున్నా. ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, సార్ అక్కడ లాఠీ ఛార్జ్ జరుగుతుంది స్టూడెంట్స్ మీద, ఈ వీడియోస్ ఉన్నాయి చూడండి అన్నప్పుడు, ఇది ఓరల్గా అతను ఏమన్నారంటే, ఆ వీడియో చూసే టైం నాకు లేదు, నా టైం వేస్ట్ చేయకు, నువ్వు కూడా చూసి నీ టైం వేస్ట్ చేసుకోకు అన్నాడంట. ఇది బయటికి రావటంతో ఈ రెండు సంఘటనల నేపథ్యం ఒకటి, కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం సీరియస్ అవ్వటం ఒకటి, స్వయంగా విద్యాశాఖ మినిస్టర్ రాజీనామా దాకా దారి తీసిన సంఘటనల నేపథ్యంలో ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద యువతలో వ్యతిరేకత అనేది కూడగట్టుకుంది బాగా. అటువంటి విలువలు లేని, సంస్కారం లేని, లేదా మా లా స్టూడెంట్స్కి వ్యతిరేకమైన కామెంట్స్, యూత్కి వ్యతిరేకమైన కామెంట్స్ చేసినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాకు ఇక్కడ కాన్వకేషన్ రావటం అంటే అతి ప్రతిష్టాత్మకమైన వాల్యూస్ బేస్డ్ ఒక మెసేజ్ అడ్రస్ ఇవ్వాల్సిన వ్యక్తి ఇటువంటి వ్యక్తి కాకూడదు, వద్దు అనేది వీళ్ళ వాదన. నెక్స్ట్ జరిగిన సంఘటన చూద్దాం సార్. ఇది న్యాయ వ్యవస్థ మీద పెరుగుతున్న వ్యతిరేకత అంటారా? సిజేఐ వ్యాఖ్యల మీద అంతలా ప్రతిస్పందించారంటే న్యాయ వ్యవస్థ పట్ల యువతకు ఉన్న భావన అట్టా పెరుగుతూ వచ్చిందంటారా? అంటే న్యాయ వ్యవస్థ కంటే కూడా ఈయన వ్యాఖ్యల నేపథ్యంలో కొంత వ్యతిరేకత వచ్చి ఉండవచ్చు. ఎందుకంటే వాళ్ళు రేపటి రోజున వాళ్ళు కూడా న్యాయ వ్యవస్థలో భాగస్వాములే కదా. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ జరిగిన సంఘటన ఏమైందంటే,
ఇది ఎప్పుడైతే జరిగిందో, యూనివర్సిటీకి రిప్రజెంటేషన్ వచ్చిందో, వెంటనే అన్ఫార్చునేట్లీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఒక సంస్థ ఉంది, ఈ బీసీఐ అంటారు. ఈ బీసీఐకి చైర్మన్గా ఉన్న అతను మిశ్రా, అతని పేరు. అతను ఇమ్మీడియట్గా స్పందించి, సిజేఐ అప్పటికి స్పందించాల, యూనివర్సిటీ స్పందించాల. ఈలోపు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఉన్న మిశ్రా స్పందించి యూనివర్సిటీకి ఒక లెటర్ ఇచ్చాడు, ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఏమని అంటే, ఇటువంటి సంఘటనలు జరగటం అనేది మనం టాలరేట్ చేయలేము. ఆ స్టూడెంట్స్ 2026 నల్సర్ హైదరాబాద్ యూనివర్సిటీ స్టూడెంట్స్ని ఏ బార్లో, ఇండియాలో బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోనివ్వకూడదు, బంద్ చేయండి, బ్యాన్ చేయండి అని ఘాటైన ఒక లెటర్ ఇచ్చారు. సార్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే న్యాయవాదుల సమూహం లేదంటే ఒక ఆర్గనైజేషన్ అనుకోవచ్చు. ఆయన ఎట్లా ఆదేశిస్తాడు? అది కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తా. ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రోల్ ఏంటంటే, ఈ లాయర్స్ చదువు అయిపోయిన తర్వాత అడ్వకేట్గా అవ్వాలి అని అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ రాసి సర్టిఫై చేసుకున్నాక వీళ్ళు అడ్వకేట్లో కోర్టులో వాదిస్తారు. దాని రోల్ అది. అయితే ఇక్కడ మీరు అడిగారు కాబట్టి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఉన్న మిశ్రా నేపథ్యం ఒకసారి మనం చూసుకుందాం. ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ ఎవ్రీ 1 ఇయర్కి జరగాలి. అయితే ఈ మిశ్రా అనే అతను గత 12 సంవత్సరాల నుంచి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు, ఇంతకాలం కంటిన్యూ ఎందుకు చేశాడు అనేది సిజేఐ క్వశ్చన్ చేశాడు. తర్వాత ఇక్కడ ఈయన నేపథ్యం ఎందుకు జరిగిందంటే, ఈయన మొదట్లో బీఎస్పీ పార్టీలో ఉన్నాడు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, తర్వాత ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. బీజేపీలోకి వచ్చిన తర్వాత ఈయన గడిచిన 5 సంవత్సరాల నుంచి రాజ్యసభ మెంబర్గా కూడా ఉన్నారు. బీజేపీ వాళ్ళు రాజ్యసభ మెంబర్ సీట్ ఇచ్చారు. అంటే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక వ్యక్తి. రెండోది, ఆ రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి కాబట్టే కంటిన్యూగా 12 ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతున్నాడు. ఇందులో బార్ కౌన్సిల్ ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఏంటి అని చెప్పి దీని వెంటనే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా స్పందించారు. ఇప్పుడు యూనివర్సిటీ ఏం స్పందించిందంటే, ఈ లెటర్కి మీరు 2026 బ్యాచ్ మొత్తాన్ని రిజిస్ట్రేషన్ ఆపేస్తామంటే మేము యాక్సెప్ట్ చేయలేము. ఎందుకంటే ఇది ఒక ఇండిపెండెంట్ యూనివర్సిటీ. యూనివర్సిటీకి ఇటువంటి డెసిషన్ తీసుకోవాలంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ కమిటీలో డెసిషన్ తీసుకొని అప్పుడు మేము నిర్ణయం తీసుకుంటాం అని వీళ్ళు అన్నారు, యూనివర్సిటీ వాళ్ళు. ఇది జరిగిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు దీని మీద స్పందించారు తీవ్రంగా. ఎప్పుడైతే కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు స్పందించారో తీవ్రత ఎక్కువైపోతుందని గ్రహించినటువంటి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్, ఆయన ఇచ్చిన లెటరు 1.5 అవర్లోనే మళ్ళీ ఇంకొక లెటర్ ఇచ్చాడు. వద్దొద్దు, అట్లేం చేయొద్దు, కానీ ఇందులో వెనక ఏం జరుగుతుంది, వేరే వాళ్ళు ఉన్నారా, ప్రమేయం ఉందా అనేది విచారణ చేయండి అని చెప్పి ఆయన మళ్ళీ వెనక్కి తీసుకొని ఇంకొక డెసిషన్ తీసుకున్నాడు. దీని తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ స్పందించారు. ఇది విద్యార్థులకి వర్సెస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చీఫ్ గెస్ట్గా వెళ్ళే విషయంలో వచ్చినటువంటి విభేదాలు. బార్ కౌన్సిల్కి ఇందులో ఏం సంబంధం, ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏంటి, వాట్ ఈజ్ బార్ కౌన్సిల్ రోల్ ఇన్ దిస్ అని ఆయన స్పందించాడు. ఈ నేపథ్యం జరిగిన సంఘటన. ఇప్పుడు నేను ప్రొఫెషనల్గా నేనేమంటానంటే, విద్యార్థులు రైట్ చేసినటువంటి కన్సర్న్ పర్టికులర్ వ్యక్తి కాన్వకేషన్కి చీఫ్ గెస్ట్గా వద్దు అని అనటం తప్ప కాదా అంటే, నేనేమంటానంటే వాక్ స్వాతంత్ర స్వేచ్ఛ అనేది స్టూడెంట్స్కి ఉంటుంది, ప్రజాస్వామ్యంలో అందరికీ ఉంటుంది, పబ్లిక్కి ఉంటుంది, ప్రజాప్రతినిధులకు ఉంటుంది, స్టూడెంట్స్కి కూడా ఉంటుంది. ఇంకొక మాట, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏమన్నారంటే, విద్యార్థులు అపోజ్ చేయడంలో తప్పేం లేదు, వాళ్ళ భావ స్వాతంత్ర స్వేచ్ఛ. నేను కూడా ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇంతకుముందు స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా నేను ఇట్లా అపోజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, వాళ్ళ కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేశారు, తప్పేముంది అని స్వయంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా అన్నారు. ఈ సంఘటనల నేపథ్యంలో వీళ్ళు ఉద్యమాలు ఏం చేయాల, మాకు వద్దు అని వాళ్ళ భావాన్ని వ్యక్తం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ తప్పెట్లా అవుతుంది, నంబర్ 1. నంబర్ 2, ఈయన వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి దాన్ని వీళ్ళు ప్రతిఘటించారు. నంబర్ 3, అది కరెక్ట్ కాదు, తప్పు అని అంటే నేను కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తా. గతంలో 2008 జనవరిలో జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ గోగాయ్ అని 4 జస్టిస్ సుప్రీంకోర్టు జడ్జెస్ 4 ఆ రోజున 2008 జనవరిలో అప్పుడున్న చీఫ్ జస్టిస్ని అవినీతి పరుడు, ఈయన జడ్జిగా పనికిరాడు అని కామెంట్ చేశారు బహిరంగంగా. జడ్జెస్ 4, ఎస్, గొగాయి, చలమయ్య బృందం 4. మరి అప్పుడు వాళ్ళనేమి తప్పు పట్టలేదు. ఏమన్నారంటే వాళ్ళ భావం వ్యక్తం చేశారు, తప్పేమంది అన్నారు. నంబర్ 2, ప్రశాంత్ భూషణ్ అని భారతదేశంలో గర్వించదగ్గ అతి సీనియర్ అడ్వకేట్, బాగా పేరున్న లాయర్. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒకసారి ఒక చీఫ్ జస్టిస్ని ఏమన్నా అంటే, ఈయన కేసులన్నీ కూడా రాజకీయ సంబంధమైన ఈ కేసులు కొంతమందికి ఇవ్వకూడని వాళ్ళకి ఇస్తున్నాడు, వాళ్ళకి అలాట్మెంట్ ఇస్తున్నాడు, అది తప్పు అని ఆయన నిందించాడు ఒకసారి ప్రశాంత్ భూషణ్ అనే అతను. మరి ఆయన్ని అప్పుడు ఏమనలా, ఎందుకంటే ఆయన వ్యక్తం చేశాడు, ఆయన భావం తప్పేముంది అన్నాడు. మరి అటువంటి వాళ్ళ మీద భావ వ్యక్తీకరణ చేయొచ్చు, తప్పేం లేదు అని అంటే, మరి ఈ స్టూడెంట్స్ వ్యక్తం చేసిన భావం తప్పేలా అవుతుంది?
తప్పు ఎలా అవుతుంది? తప్పు కాదు. కాకపోతే విద్యార్థులు కూడా స్నాతకోత్సవకు ఆహ్వానించారు కాబట్టి వచ్చిన తర్వాత వీళ్ళ అనుమానాలు నిరసన తెలియాల్సింది. అయితే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గతంలో బహుశా 9 years బ్యాక్ ఒక సంఘటన జరిగింది. రోహిత్ అనే ఒక స్టూడెంట్ చనిపోయిన సందర్భంలో ఛాన్సలర్ ఒక చీఫ్ గెస్ట్గా వచ్చి కాన్వకేషన్ పట్టా ఇస్తుంటే ఒక వ్యక్తి ఈ వ్యక్తి దగ్గర నేను సర్టిఫికేట్ కాన్వకేషన్ తీసుకోను అని అపోజ్ చేశాడు. రోహిత్ మరణం వల్ల ఇట్ హ్యాపెండ్ ఇన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. సో ఓకే, ఆయన ఇష్టం, ఆయన వద్దన్నాడు, ఆయన భావం వ్యక్తం చేశాడు, తప్పే ఉందన్నారు. సో ఇటువంటి సంఘటనలు ఇంతకుముందు జరగలేదా అంటే కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఇంకొక అంశం, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గతంలో ఇంకొక కామెంట్ వివాదాస్పదంగా ఏమన్నారంటే విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది, విద్యా వ్యవస్థలో క్వాలిటీ లేదు, వాల్యూస్ లేవు, ఈ రకంగా విద్యా వ్యవస్థల గురించి మాట్లాడారు. మరి ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే విద్యా వ్యవస్థలు సరిగా లేవు అని అంటే ఆయన సరిచేసే ప్రయత్నం ఆయన చేయాలి కదా, అంతకంటే గొప్ప విషయం ఆయన చేయాల్సింది ఇంకోటి ఏమన్నా ఉంటుందా? మరి ఆయనే సరి చేయలేకపోతే సామాన్య ప్రజలు ఎవరు సరి చేస్తారు? విద్యా వ్యవస్థల్ని సరిగా లేదు అని అంటే మరి ఆయన సరిచేసే విషయంలో ఏం నిర్ణయం తీసుకోవాలా? అక్కడ విద్యార్థులు నిందించకుండా ఆ వ్యవస్థ నిందిస్తే బాగుండేది. మరి ఆయన అన్నప్పుడు గతంలో విద్యా వ్యవస్థలే అసలు బాగలేవు అన్నప్పుడు ఆయన సరిచేసే ప్రయత్నం ఆయన చేసి ఉండాల్సింది. మరి అటువంటి కామెంట్స్ కూడా గతంలో ఆయన చేసి ఉన్నారు. సో వీటి అన్నిటి బ్యాక్గ్రౌండ్లో ఆయన కామెంట్స్ చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో ఈ యూత్కి లేదా స్టూడెంట్స్కి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అదే కాకుండా యాడింగ్ టు దిస్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం నేపథ్యం ఒకటి ప్రభావం వీళ్ళ మీద పడి ఉండవచ్చు. దీంట్లో వేరే వాళ్ళు ఉండటానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇది ప్యూర్లీ బిలాంగ్స్ టు ద యూనివర్సిటీ స్టూడెంట్స్, నాట్ ఫర్ అదర్స్. మీరు నేను వెళ్ళి అక్కడ అభ్యంతరం చెప్పడానికి లేదు. సో ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు చర్చ ఏం జరుగుతుందంటే వీళ్ళు వ్యక్తం చేసింది తప్పు ఎట్లా అవుతుంది, నెంబర్ 1. నెంబర్ 2, ఎవరు వ్యక్తం చేశారు? వాళ్ళ భావాన్ని వ్యక్తం చేశారు. ఇందులో బయట వాళ్ళు ఉంటే మీరు చర్యలు తీసుకోండి. దానికోసం అని చెప్పి 2026 బ్యాచ్ మొత్తానికి రిజిస్ట్రేషన్ ఎట్లా బంద్ చేస్తారు? అసలు బీసీఐ ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది? అవసరం లేదు కదా అని చీఫ్ జస్టిసే అన్నారు. సో ఇదంతా కూడా వేరే యాంగిల్లో టర్న్ తీసుకుంటున్న నేపథ్యంలో చీఫ్ జస్టిస్ గారే మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా కూడా వ్యాఖ్యలు చేశారు. లేదు అది స్టూడెంట్స్కి నాకు సంబంధించిన విషయం అని చెప్పి ఆయన అన్నారు. సో ఏదేమైనా యూనివర్సిటీ కూడా దీని మీద ఇంటర్నల్గా ఎంక్వైరీ చేస్తుందా, దాని ప్రొసీజర్ దాన్ని ఫాలో అవుతారు. అయినప్పటికీ యూనివర్సిటీ కాన్వకేషన్ అంటే జస్ట్ ఓన్లీ మిగతా వాటికి వచ్చినట్టు గెస్ట్ రావటం కాదు, విలువలు, ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఆయన ఇచ్చే సందేశం, వీటన్నిటికీ గురించి ఆయన వ్యాఖ్యల విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి మేము యాక్సెప్ట్ చేయలేమన్నారు. దీని ఇంత పెద్ద రచ్చకి దారి తీసింది. మరి ఇది తప్పు అయినప్పుడు మిగతా వాళ్ళు గతంలో వ్యాఖ్యలు చేసినప్పుడు మరి వాళ్ళని తప్పు పట్టగలరా? మరి పట్టలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఏంటంటే వ్యాఖ్యలు చేసేటప్పుడు కీలకమైన పొజిషన్లో, భారతదేశం గర్వించదగ్గ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని వ్యాఖ్యల నేపథ్యంలో కొంత రగడ జరుగుతుంది. అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పెద్ద మనుషుల చేతిలో ఉంది. సరే, ఇక్కడ అసంతృప్త విద్యార్థులు మేసి పంపించారు. దాన్ని వదిలేస్తే ఒక రకంగా సర్దుమణిగిపోయేదేమో. కానీ బార్ కౌన్సిల్ ఆఫ్ చైర్మన్ అనాలోచిత నిర్ణయాల వల్ల ఇది అనిశ్చిత ఏర్పడే పరిస్థితికి వచ్చింది. ఆఖరి సిజేఐని కూడా నిలదీసి ఆ వ్యవస్థను తప్పడే పరిస్థితి తీసుకొచ్చారు. కానీ ఆయన ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ఆయన రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి కాబట్టి. అంటే ఆయన పొలిటికల్ యాంగిల్లో బహుశా ఆలోచన చేసి ఉండవచ్చు. పొలిటికల్ యాంగిల్లో ఆలోచన చేసి ఉన్నట్టయితే విద్యార్థుల దగ్గరికి వెళ్ళేవాడు కాదు. అనాలోచితంగా మాట్లాడిన మాటలు తీసుకున్న చర్యలు అంటే అసలు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరం లేదు, ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. రెండోది ఆయనకి పొలిటికల్ బ్యాకప్ ఉంది కాబట్టి ఇన్వాల్వ్ అవ్వటం సరి అయింది కాదు. సో అందుకే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఆయన్నే తప్పు పట్టాడు. ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, మీరు ఎవరు, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి అసలు చైర్మన్గా ఎందుకు కంటిన్యూ అవుతున్నారు? ఇటువంటివన్నీ కూడా విషయాలు బయటకు వచ్చి ఇష్యూని కొద్దిగా ఫ్లేరప్ అయిపోవటం, దీన్ని జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున దీని మీద చర్చకి దారితీసే పరిస్థితులు ఏర్పడ్డాయి. చిన్నగా అయిపోయే విషయాన్ని యూనివర్సిటీ వర్సెస్ స్టూడెంట్స్ సాల్వ్ చేసుకోవాల్సిన ఇంటర్నల్ విషయాల్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంటర్ అవ్వటం వల్ల, చీఫ్ జస్టిస్ స్థాయికి వెళ్ళటం వల్ల ఇష్యూ పెద్ద ఎత్తున ఒక చర్చకి దారితీసిందని చెప్పవచ్చు. సరే, ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ కానివ్వండి, దేశంలో యువత కానివ్వండి, వీడు ప్రధానంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటంటే ఈ చిన్న విషయాలను పక్కన పెట్టి ఆర్థిక నేరగాళ్ళని ఎందుకు శిక్షించట్లేదు, కేసులు త్వరితగతిన ఎందుకు పూర్తి చేయడం లేదు, ఎందుకు చూసి చూడడం వదిలేస్తున్నారు, శిక్షలు ఎందుకు వేయలేకపోతున్నారు,
ఆ సెక్షన్ మార్చి కఠినంగా ఎందుకు శిక్షించలేకపోతుంది? అంటే మీరు ఇంతకుముందు ప్రస్తావించినట్టుగా న్యాయ వ్యవస్థ మీద కూడా కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. ఒకటి, న్యాయ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి. అది మెయిన్. ఆ ప్రక్షాళన జరిగితే దేశంతో ప్రక్షాళన. నేను అక్కడికే వస్తున్నా. భారతదేశంలో స్టాటిస్టికల్ డేటా ప్రకారంగా 5.5 లక్షల మంది జైల్లో ఉన్నారు. అందులో 4 లక్షల మంది అవుట్ ఆఫ్ 5.5 lakhs రిమాండ్గా ఉన్నటువంటి ఖైదీలు. అంటే వాళ్ళకి ఇంకా కన్ఫర్మ్ కాల, కన్విక్టెడ్ కాదు, నేరస్తులు కాదు, నిందితులు. మరి నిందితులు 4 లక్షల మంది అన్ని సంవత్సరాలుగా జైల్లో ఉంటే న్యాయ వ్యవస్థ మరి ఎలా ఉంది? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బాధ్యత లేదా? ఈ 4 లక్షల్లో 25,000 మంది బాండ్స్ సబ్మిట్ చేయలేదు కాబట్టి వాళ్ళని రిలీజ్ చేయలేదు. మరి ఇటువంటి వ్యవస్థ, న్యాయ వ్యవస్థలో ఇది జరుగుతున్నప్పుడు దాన్ని ప్రక్షాళన చేసే బాధ్యత ఎవరిది? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాది కాదా? సో న్యాయ వ్యవస్థ మీద వ్యతిరేకత ఉంది. కేంద్ర గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సిబిఐ కానీ, ఈడీ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, ఇటువంటి స్వయం ప్రతిపత్తిగా చెప్పబడుతున్న సంస్థల వ్యవహారం కానీ, వాళ్ళ పెర్ఫార్మెన్స్ కానీ పర్ఫెక్ట్గా లేదు అనేది యువతలో ఉన్నటువంటి వ్యతిరేకత. గతంలో సిజేఐ కూడా పలు వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాది కంటే ఆర్థిక నేరస్తుడు దేశానికి ప్రమాదకారి అని. కానీ ఆ దిశగా చర్యలైతే లేవు. అందుకే ఇప్పుడు వీళ్ళ పాయింట్స్లో కూడా కొన్ని ప్రధానమైన పాయింట్స్ అంటే జస్టిఫికేషన్ ఉంది. ఎందుకంటే ఈ వ్యవస్థలు భ్రష్టు పట్టిపోని వాటిని ప్రక్షాళన చేయాలి అనేది ఆ నేపథ్యం నుంచి వీళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఈ అంశాలన్నింటినీ పెట్టారు. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన యూత్. సో వీటన్నిటి మీద వాళ్ళకి ఒక ఫోకస్ ఉంది. దీన్ని ప్రక్షాళన జరగాలి అని అంటున్నారు. అది తప్పు పట్టడంలే, ఎస్ జరగాల్సిందే, మంచిదే, కాదని అనటంలే. కాకపోతే ఏంటంటే యూత్ ఎక్కువ అట్రాక్ట్ అవుతున్న నేపథ్యంలో ఈ యూనివర్సిటీకి సంబంధించిన విషయం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు లేచే విధంగా ఏర్పడింది పరిస్థితి. చర్చకు లెగుస్తుంది. అన్ని యూనివర్సిటీలో కూడా ఈ భావజాలం వ్యాప్తి చెందుద్ది, ప్రశ్నలు మొదలవుతాయి. కానీ ఇది చినుకు గాలివాన అయినట్టు 29 ఎన్నికలకి ఎటు దారి తీస్తుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఈ నేపథ్యం ఒక సైడ్ ఆఫ్ ద కాయిన్, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మీరు గమనించినట్టయితే కాంగ్రెస్ జనతా పార్టీ ఉద్యమ నేపథ్యం తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో ప్రధానమంత్రి గారి దగ్గర మొదలైన మార్పును మీరు గమనించండి. ఆయన ఈరోజు ఎవ్రీడే రీల్స్ చేస్తున్నారు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం రోజున ఆయన అడ్రస్లో కూడా యువతే భారతదేశానికి ప్రధానమైన శక్తి. వాస్తవమే కదా, వాస్తవమే. కానీ ఇప్పుడు రియలైజేషన్ అనేది కొంత ఏర్పడుతూ ఉంది. నాయకుల్లో కూడా ఫోకస్ అంతా యూత్ మీద ఫోకస్ పెడుతున్నారు. యూత్ మీద ఫోకస్ పెడుతుందో పాటు ఆ యూత్ని శాంతింపజేయాలంటే ఇందాక మనం అనుకున్నట్టు ఆర్థిక నేరగాన్ని కట్టడి చేయాలి. ఒక మర్డర్ చేసినాడు కంటే ₹1,00,000 ఆర్థిక నేరం చేసినాడు అత్యంత తీవ్రవాది. దేశానికి ఆర్థిక నేరస్తుల్ని కట్టడి చేయాలి. తర్వాత సంవత్సరాల తరబడి కేసులు సాగదీత వ్యవహారానికి కారణం ఏంటి? స్పెషల్ కోర్టు కూడా సాగదీస్తాను. ఎస్, స్పెషల్ కోర్టులు కూడా సాగదీస్తున్నాయి. దానికి జడ్జెస్ కొరత తీవ్రంగా ఉంది. మరి వీటన్నిటిని అడ్రస్ చేయాలి అని వాళ్ళు కోరుకోవటంలో లేదా మనం కోరుకోవటంలో తప్పు ఎలా అవుతుంది? మరి బాధ్యతలన్నీ సరిగా లేవు కాబట్టే వ్యవస్థ ఇలా తయారైందనేది ప్రధానంగా వస్తున్నటువంటి సమస్య. రూట్ కాజ్ ఎక్కడుందో అది ఐడెంటిఫై చేసి ప్రక్షాళన అయితే చేయాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లాంటి ప్రతిష్టాకరమైన పొజిషన్లో ఉన్న వాళ్ళ మీద కూడా ఉంది. సరే, 6 నెలల్లో తీర్పిచ్చే కేసులు కూడా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు సాగదీస్తున్నారు. అంత అవసరం ఉంది. అందుకే పేరుకుపోతాను ఈ కేసులు పేరుకుపోవడానికి న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగుల్ని కొంతమంది అడ్డం పెట్టుకోవటం ఒక రీజన్ అయితే, ఈ జడ్జెస్ కొరత ఉండటం రెండో రీజన్ అయితే, మూడో రీజన్ ఏంటంటే రిమాండ్లో ట్రయలే స్టార్ట్ కాకుండా ఇన్ని సంవత్సరాల తరబడి జైల్లో ఉంటే మరి దానికి బాధ్యత ఎవరు వహించాలి? అది తప్పు కదా. అన్లెస్ అదర్వైజ్ ప్రూవ్డ్ గిల్టీ, నేరస్తుడు కాదు కదా. మరి దాన్ని ఎలా అంటే అది అడ్రస్ చేయాల్సిన సీరియస్ మ్యాటరే కదా. వీటన్నిటి అంశాల మీద న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగుల్ని సరిచేయాల్సిన బాధ్యత అయితే ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అని అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు. భవిష్యత్తులో వచ్చే ఉద్యమం ఇదే సార్. ఇప్పుడు బయట ఉండాల్సినాడు లోపల ఉంటున్నాడు. ఏది బాండ్ ₹5,000 ₹10,000 బాండ్ కోసం ఆయన జైల్లో పెట్టి ₹1,00,000 ప్రజాస్వామ్య దుర్వినియోగం చేస్తున్నారు. అతనికి పెట్టే భోజనం అంతా ప్రజల ఖర్చే, లాయర్లు ప్రజలు ఖర్చే, పోలీసులు ప్రజలు ఖర్చే. లోపల ఉండాల్సిన ఆర్థిక ఉగ్రవాదులను బయట తిరుగుతున్నారు హ్యాపీగా. ఇన్ని లక్షల మంది వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలా? ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, కుటుంబానికి సంబంధించిన ఇంటర్లింక్డ్. అదర్ సైడ్ ఇంకొకటి మీరు అన్నట్టుగా ఆర్థిక నేరస్తులంతా కూడా దర్జాగా వైట్ కాలర్ నేరం చేసేసి సంవత్సరాల తరబడి హాయిగా తిరుగుతున్నారే. మరి దాని మీద ఫోకస్ ఎందుకు లేదు? ఒకరు ఇద్దరు కాదు, మనకి ఇటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా అవుతున్నారు.
మరి వీటి మీద ఫోకస్ పెట్టాలంటే మీరు అన్నట్టుగా స్పెషల్ కోర్ట్స్ కూడా ఫలితాలు రావట్లేదు కదా, దానివల్ల న్యాయ వ్యవస్థని స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ అక్యుములేటెడ్ ఫ్రస్ట్రేషనే ఈరోజు స్టూడెంట్స్లోనూ, నల్సర్ స్టూడెంట్స్ కావచ్చు, లేదా జెన్ జీ లాంటి యువతలో కూడా వీటన్నిటికీ ఫ్రస్ట్రేషన్కి కారణాలు అయ్యటంలో ఇది ఒక కారణం అని చెప్పవచ్చు. జడ్జెస్ లేరు అనుకున్నప్పుడు కేసులను కనీసం విడదీయాలి. తీవ్రమైన కేసులు, తీవ్రమైన ఆర్థిక కేసులు, లేకపోతే మన కేసులు, ఇట్లాంటి కేసులు, సివిల్ కేసులు, ఇవన్నీ తీవ్రతను బట్టి తొందరగా జడ్జిమెంట్ ఇచ్చుకుంటే వెళ్ళాలి. గ్రావిటీ ఆఫ్ ద కేసు ఒకటి, రెండోది షార్టేజ్ ఆఫ్ జడ్జెస్, మూడోది ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఇది కూడా ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి ఒక అతను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ మీద ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ వ్యతిరేకతగా ఉద్యమాలు చేస్తూ ఉంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పెట్టి డెవలప్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తప్పేముంది, మాకు కూడా కోర్టులు సరైన ఫెసిలిటీస్ లేవు, అవి కూడా పీపీపీ మోడల్లో డెవలప్ చేస్తే కోర్టులు డెవలప్ అవుతాయి, కేసులు తొందరగా క్లియర్ అవుతాయి కదా అని వ్యాఖ్యల్ని నేను రిఫరెన్స్గా ఇప్పుడు తీసుకుంటున్నా. మీరు చెప్పింది కరెక్టే. మరి అది ఆ విధమైన వ్యాఖ్యలు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వ్యాఖ్యలు చేయడానికి బాగున్నాయి, కాదు ఇంప్లిమెంట్ కావట్లేదు, ఎక్కడా కూడా కావట్లేదు. ఎందుకంటే వ్యవస్థ అలా ఉంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పేరుకుపోయినటువంటి ఇటువంటి వ్యవస్థల్ని, అంటే ఇక్కడ ప్రాబ్లం వల్ల నేరస్తులు రాజకీయ నాయకులు అయ్యి ముఖ్య భూమికి పోషిస్తూ ముఖ్యమంత్రులు, మంత్రులు అయ్యి, ఎంపీలు అయ్యి తిరుగుతున్న బట్టి వాళ్ళు రక్షించుకోవడానికి వ్యవస్థనే చట్టాలను తొక్కేస్తున్నారు అనుకోవచ్చా? దీనివల్ల మెసేజ్ ఏమి వెళ్తుంది? లో క్లాసు, మిడిల్ క్లాసు, ఇటువంటి నార్మల్ సామాన్య ప్రజలకి పెద్ద మనుషులకు ఒక న్యాయం, చిన్న మనుషులకు ఒక న్యాయమా? అదే ప్రస్తావన వస్తుంది. ఆ క్వశ్చన్ రావటం వల్ల ఈ నార్మల్ పీపుల్కి ఏమవుతుందంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సన్నగిలిగే ప్రమాదం ఏర్పడుతుంది. ప్రమాదం ఏర్పడటం అసలు సన్నగిలటం మొదలైపోయింది. ఇక్కడ తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉంది త్వరలోనే. ఇది డేంజరస్ సిచ్యువేషన్కి లీడ్ చేసే అవకాశం ఉంది. సో ఇటువంటి ఉద్యమాలు కావచ్చు, ఇటువంటి ఘటనలు, సంఘటనల వల్ల మనకి కొన్ని ఇందులో ఉన్న లోపాలని కొన్ని ఒక్కొక్క సందర్భంలో తెలిసో తెలియకో బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా వీటిని అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. పక్కన అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు దోచుకుని తింటా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి రికవరీ చేయకపోగా వాళ్ళని ఇంకా మేపుతూ ఇంకో పక్క లక్షల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొస్తాం దేశం. అది ప్రాబ్లం. దానివల్ల అల్టిమేట్గా నష్టపోయేది ట్యాక్స్ పే చేస్తున్న నాలాంటి మీలాంటి వాళ్ళు, ప్రజలు, సామాన్యులు, ఉద్యోగులు, మిడిల్ క్లాసు, లోయర్, ఇదంతా నష్టపోతున్నారు కదా. మరి ఎక్కడ లోపం ఉంది? ఎవరు నష్టపోతున్నారు? బాధితులు ఎవరు? నిందితులు ఎవరు? వీటిని ప్రక్షాళన చేయాలి, అడ్రస్ చేయాలనేది సీరియస్ మ్యాటర్. దీనివల్ల లెసన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా ఉంది. ప్రక్షాళన జరగాలి అని ప్రజలు నిర్ణయం తీసుకుంటే న్యాయ వ్యవస్థ నుంచే ప్రక్షాళన జరిగితే అన్ని సెట్టాడు. కరెక్ట్. ఎందుకంటే చాలా కీలకమైంది న్యాయ వ్యవస్థ. దానివల్లే ఆర్థిక నేరస్తులు పెరిగిపోతా ఉన్నారు. న్యాయ వ్యవస్థ కఠినంగా ఉంటే అన్ని వ్యవస్థలు చక్కగా పనిచేస్తాయి. రాజకీయ నాయకులు కూడా కరెక్ట్గా పనిచేస్తారు. ఇదే ఈ నేపథ్యంలో మనం తెలుసుకోవాల్సిన, దీనివల్ల తెలియవచ్చిన అంశాలు చాలా సీరియస్ మ్యాటర్గా మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. చిన్న వ్యాఖ్యతో మొదలైన ఆ కాక్రోచ్ జనతా పార్టీ అటు తిరిగి దేశ న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తుందా అనుకోక తప్పనిసరి పరిస్థితి. ఈ నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు సిజేఐకి పంపించిన మెయిల్స్ భవిష్యత్తులో రాజకీయ పార్టీల ప్రక్షాళన కంటే కూడా న్యాయ వ్యవస్థల ప్రక్షాళన చేసే దిశగానే ప్రజలు అడుగులు వేస్తే దేశ వ్యవస్థలు మొత్తం ప్రక్షాళన అయ్యే అవకాశం ఉందంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.